ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 24వ చరణాన్ని మనం చూస్తే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన కోరికలను ఆయన నెరవేర్చేవాడు. మన కోరికలను సఫలపరిచేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అనే మన కోరికను నెరవేర్చడమే కాకుండా మన యొక్క ఆలోచన యావత్తు ఆయన సఫలపరిచేవాడిగా ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మన ఆలోచన, మన కోరికలు తీర్చబడతాయి. చాలాసార్లు ఈ మాటలు మనం వింటున్నప్పుడు, దేవుడు నేను ఏది కోరుకున్నా నా కోరికను తీరుస్తాడంటే, నీవు గొంతెమ్మ కోరికలు కోరితే వాటిని దేవుడు తీర్చడు. కానీ నీ నీడ్స్ని తీర్చేవాడు, నీ అక్కర్లను ఎరిగినటువంటి వాడు. ఎప్పుడనంటే నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని దేవుడు తెలియజేశాడు. దేవునిలో నీవు ఉండాలి. ప్రభువు నీలో నిలిచి ఉండాలి. దేవుని మాటలు నీలో నిలిచి ఉండాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యము దేవాది దేవుడే గనుక ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి. వాటి ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఆ ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుస్తున్నప్పుడు నీ యందు దేవుని మాటలు నిలిచి ఉన్నప్పుడు మీకేది ఇష్టమో అడగండి, నేను వాటిని ఏం చేస్తాను, సఫలపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, దేవునికి సంపూర్ణంగా మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు నీ కోరికను సిద్ధింపచేస్తాడు. నీ హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు. ఆయన నీ యొక్క కార్యాలను సఫలపరుస్తాడు. అంతేనే కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, దేవుడు నా కోరికను తీర్చలేదండి, దేవుడు నాకు ఏ సహాయం చేయలేదంటే, దేవుడు నీకు ఎలా సహాయం చేయగలుగుతాడు? నువ్వు దేవుని మీద ఆనుకోలేదు, లోకం మీద ఆనుకున్నావు. లోకంలో ఉన్నటువంటి వాటి వైపు నువ్వు తేరి చూస్తూ ఉన్నావు కనుక నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు. నువ్వు దేవునికి సంపూర్ణంగా లోబడి, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా మనకు ఆయన అనుగ్రహించును అని దేవుని లేఖనం సెలవిస్తోంది. ఆయన చిత్తానుసారంగా అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు ప్రభు. తట్టుడి మీకు తీయబడును అని తెలియజేశాడు. దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి. ప్రభా నా కోరికను తెచ్చండి, నా ఆశ ఇది, నీలో ఎదగాలనుకుంటున్నాను, ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు జీవించాలనుకుంటున్నాను, ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు సాక్షిగా ఉండాలనుకుంటున్నాను నీ ప్రభువుకు అప్పగించుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి విధానంలో నేను నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కనుక నీ కోరికను స్థిరపరుచుతాడు, నీ కోరికను సిద్ధింపచేస్తాడు, నిన్ను ఆయన తృప్తిపరిచి నడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మా కోరికను తీర్చి మా హృదయ వాంఛలను నువ్వు తీర్చే దేవుడిగా నువ్వు ఉన్నావు. నీ మీద మేము ఆనుకున్నప్పుడు, నీకు మమ్మల్ని మేముగా సమర్పించుకున్నప్పుడు, మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు మా జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేస్తానని నీ వాగ్దానాలు నమ్ముతున్నాం ప్రభు. వాటిని మా జీవితాల్లో స్థిరపరిచి నీ కృపలో నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.